సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకను మిథున రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఉన్నాయంటే జీవితాన్ని మార్చే వారం కూడా చెప్పచ్చు. ఈ వారం మీకు 2 మార్గాలు కనిపిస్తాయి. విజయం ఒక పక్క, మరొకటి గందరగోళం ఒక పక్క. మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అతి ఆశ కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన వారం. ఈ వారం రాశికి అధిపతి అయినటువంటి బుధుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. మీ మాట, మీ నిర్ణయం, మీ ఆలోచన ఇవన్నీ ప్రభావితం అవుతాయి. కేతు ప్రభావంలో కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. క్లారిటీ ఉన్న వారికి గెలుపు, లేకపోతే నష్టం. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల గ్రోత్ వస్తుంది. మీ మాటతోనే మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుంటారు. మీ మాటతోనే మీరు ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటారు. 2 కూడా. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వారికి ఈ వారం మంచి కాల్స్ వస్తాయి. ఇంకా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ వల్ల లాభం. ఆన్లైన్, ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మీకు చాలా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ప్రత్యేకంగా గ్రోత్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ చదవకుండా డిసిషన్స్ మాత్రం ఏది తీసుకోకండి. రాజకీయంలో ఉన్న వాళ్ళకి మీ మాటకి ఇంపార్టెంట్ పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు కాస్త సౌమ్యంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి డీల్స్ స్లోగా జరుగుతాయి. పేషెన్స్గా ఉండండి. ఈ వారం క్లోజ్ కాకపోవచ్చు కానీ డీల్స్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. కుటుంబ సంబంధంలో మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ మాటల వల్లే సమస్యను లేదా పరిష్కారం వస్తుంది. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఈ వారం మీకు ముఖ్యమైనటువంటి సూత్రంగా పెట్టుకోవచ్చు. ఇది షేర్ మార్కెట్లో ఉన్నవారు క్విక్ డిసిషన్స్ తీసుకోవద్దు. అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ 52 వీక్స్ ఎలా ఉంది చూడండి. అవన్నీ కూడా ఎమోషన్స్తో ట్రేడింగ్ చేస్తే లాస్ మాత్రం ఖాయం అని కూడా చెప్పచ్చు. జాగ్రత్త. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో మంచి పెర్ఫార్మెన్స్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రాసెస్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఇక కళాకారులకి, సినిమా వాళ్ళకి కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబర్స్ కానీ ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వాళ్ళకి అందరికీ కూడా ఇది బాగుంటుంది. ఇంకా హెల్త్ పరంగా అనాక్సిటీ స్ట్రెస్ అని చెప్పచ్చు. చేంజ్ ఉంటుంది బాగా. ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్, మైగ్రేన్ రావడం లాంటిది, స్లీప్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం కానీ, మీ మైండ్ కామ్గా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి. పరిహారాలన్నీ కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా మహావిష్ణు దేవాలయానికి వెళ్ళండి. పచ్చని పండ్లు, కూరగాయలు ఆవులకి అన్నిటికీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక 108 సార్లు జపం చేయండి. మీ ఈ యొక్క పరిహారం క్లారిటీ మరియు సక్సెస్ని ఇస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మీరు పైకి అద్భుతంగా రాణిస్తారు. తప్పు చేసే అవకాశాన్ని కోల్పోతారు. మీరు ఈ మొదటి 2 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయండి. మీ మాటే మీ అదృష్టం. విజయవస్తు. గురుగారు, నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయవస్తు. అయినటువంటి సంవత్సరం. ఈ వారం వృశ్చిక రాశి వారికి గుప్త ఫలితాలు వస్తాయి. ఒక రహస్యం బయటపడుతుంది. బ్యూటిఫుల్. డబ్బు, ఆర్థికం, అవకాశాలు. గెట్ రెడీ. మీరు ఇంకా మీట
మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, రండి ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితంలో ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నటువంటి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఓ లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీజ్ అనుకోండి. ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. ఒక మీ మీద ఉన్న అపోహ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం వచ్చినప్పుడు సడన్ అప్స్ వస్తున్నాయి. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థ పడ్డారండి. దానికి ఒక దెబ్బ తాకిందంటే హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ, చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయోస్తు.